ఎర్ర సముద్రమును దాటిన తర్వాత వారి జీవితాల్లో పాడినటువంటి మొట్టమొదటి పాట. ఐగుప్తులో ఉన్నప్పుడు వారు ఏడ్చారు, ఐగుప్తులో ఉన్నప్పుడు వారు మొరపెట్టారు, ఐగుప్తులో ఉన్నప్పుడు వారు కఠినమైనటువంటి దాసత్వంలో ఉన్నారు, ఐగుప్తులో ఉన్నప్పుడు వారు అణచివేతకు గురయ్యారు, నిట్టూర్పులో ఉన్నారు, నిస్సహాయమైన స్థితిలో ఉన్నారు. అయితే వారిని ఆదరించే వాడి కొరకై ఎదురు చూస్తూ వచ్చారు. అయితే ప్రభు స్తోత్రం, ప్రభు నిర్ణయించిన కాలమున ఆయన తన సేవకులైనటువంటి మోషే, అహరోనులను అక్కడికి పంపించాడు. ప్రభు వాగ్దానం చేసినట్లు ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాంతో వాగ్దానం చేశాడు. అక్కడ నీ సంతతి వారు 400 ఏళ్ళు శత్రు దేశంలో బానిసత్వం చేస్తారు అని అక్కడ చెప్పాడు, ఆదికాండం 15వ అధ్యాయంలో. అయితే ఆ కాలము నిర్ణయం అయినప్పుడు మోషేను ఆ స్థలానికి పంపాడు. మోషేను పంపడమే కాదు, అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రమును దాటించిన తర్వాత వారికి ఒక చక్కని నూతన గీతమును ఆలపించేదాని కొరకై ప్రభు వారికి కనికరం ఇచ్చాడు. వారు పాడుతున్న పాట, యెహోవాను గానము చేసేదము, ఆయన గుర్రములను రథములను ఆయన ముంచివేశాడు. అందుకే వాళ్ళు అన్నారు, యెహోవా వేర్పులను నీ వంటి వాడు లేడు, స్తుతి కీర్తుల బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడు ఎవడు అని వాడు చక్కగా పాడుతారు. ఈ ఉదయకాలంలో నూతన యెరూషలేములో చేరినటువంటి మనము కూడా ఈ కీర్తన పాడేదాని కొరకే ప్రభు మనల్ని సజీవులుగా ఉంచాడు. ఆయన మన పట్ల చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యములు ఎన్ని అంటే అవి ఎన్నో మితిలేనటువంటివి. ఆయన యొక్క ఆశ్చర్యమైన కార్యములు ఎంతో గొప్పవి ఉన్నాయి. అయితే ఇశ్రాయేలుతో కలిసి మనము కూడా ఈ కీర్తన పాడాలి. ప్రభువా నీ వంటి వాడు గద్దెనాల్లో కూడా ఒకసారి వచ్చినప్పుడు ఈ మాట జ్ఞాపకం చేసామనుకుంటాను. ఆయన వంటి వాడు మరొకడు లేడు అని ఓ మాట కూడా జ్ఞాపకం చేశాం. కీర్తన గ్రంథము మాట చూద్దాం. కీర్తన గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనం అనుకుంటాం. ఆ మాట గత దినాల్లో వచ్చినప్పుడు ఒకసారి జ్ఞాపకం చేశాం. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకున్న వారి చేతిలో నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలని చెప్పుకొను. ఇది మొదటిగా మనం చూస్తే ఆయన వంటి వాడు మరొకడు లేడు. దీనులను, దోచుకుని పడేవారిని, దరిద్రులను విడిపించుటలో ఆయన వంటి వాడు మరొకడు లేడు అని చూసాం. ప్రభుని ఆరాధించాం. వీలైతే ప్రభు చిత్తమైతే క్లుప్తంగానే ఒక 2-3 మాటలు జ్ఞాపకం చేస్తాం. ఎందులో ఆయన వంటి వాడు లేడు అంటే మాట చూద్దాం రండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఇక్కడ మీకా భక్తుడు రాస్తున్నాడు, ఆయన ఎటువంటి వాడో, శేషించినటువంటి వారిలో తమ దోషములను పరిహరించుటలో లేక క్షమించుటలో ఆయన వంటి వాడు మరొకడు లేడు. అందుకంటాడు కనికరము చూపుటలో ఆయన సంతోషించేవాడు. ఈ ఉదయకాలంలో నూతన యెరూషలేములో వచ్చేటట్టు చిన్న మందమైనటువంటి మనం ఎందుకు ప్రభువును మనం ఆరాధించాలి అంటే
కనికరం చూపుటలో ఆయన వంటి వాడు మరొకడు. నిర్గమకాండం 33వ అధ్యాయంలో మోషే ప్రభువును వేడాడు. వేడితే ప్రభు చెప్పాడు. నిర్గమకాండం 33వ అధ్యాయములో చూద్దాము రండి. 33వ అధ్యాయము నిర్గమకాండము 19వ వచనం. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనబరిచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికర పడెదనో వాని యందు కనికర పడెదను. ఆయన కనికరం చూపుటలో మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో ఆయన వంటి వాడు మరొకడు లేడు. మోషే ఏమో ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మమ్మల్ని గురించి తోడుకుని పోబోకు అంటే ప్రభు అంటాడు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. అంత మాత్రమే కాదు, నేను నీకు విశ్రాంతినిస్తానని చెప్తూ నేను ఎవరిని కనికరింపగోరుదునో వానినే కనికరిస్తాను, ఎవరి యందు కనికరం చూపగోరుదునో వాని నేను కనికరం చూపిస్తాను అంటున్నాడు. ఎవరు అంటే వాని యందు అన్నప్పుడు ఆ వాని యందు అనే వానిలో నీవు నేను మనం అందరం కూడా ఉన్నాం వ్యక్తిగతంగా. అంటే ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజం కొరకే మోషే దేవుని అడిగితే దేవుడు అంటాడు వ్యక్తిగత విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఎవరిని కనికరింపగోరుతునో ఆయన కనికరము చూపుటలో ఆయనను మించిన వాడు మరొకడు లేడు. ఎందుకంటే ఆయన యొక్క కనికరం కుమారుడు చూద్దాం 140 రండి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయంలో మాట చూద్దాం. మొదటిగా కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 156వ వచనం. యెహోవా నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయ విధులను నుండి నేను నీ న్యాయ విధులను బట్టి నన్ను 56వ వచనం. యెహోవా నీ కనికరములు మితిలేనివి. ఆయన కనికరం అంటే మన్నించుటే, ఆయన క్షమించేటువంటి వాడు. మీకా 7:18 ప్రకారంగా శేషించిన శేషములో తమ దోషములను క్షమించుటలో ఆయన వంటి వాడు, ఆయనతో సముడైన వాడు లేడు. అంటే క్షమించుటలో ఆయన వంటి వాడు మరొకడు లేడు. ఆయన క్షమించే సందర్భాలు మితి లేనివిగా ఉన్నాయి. ఎన్నో పర్యాయంలో నీవు నేను మనము మన అపరాధముల చేత లేక మన యొక్క దోషముల చేత దేవునికి వేరై నిర్జీవమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనలను కనికరించి ఇచ్చాడు. ఎందుకంటే ఆది కాండంలో 1-2 అధ్యాయాల్లో సృష్టి అంతా సృష్టించబడింది. సృష్టిని ఏలేదాని కొరకే మానవుడు కూడా సృజించబడ్డాడు దేవుని స్వరూపం ముందు, దేవునికి పోలిక చొప్పున. అయితే భూమిలో నుండి మొలిచినటువంటి మొక్క భూమిలో నుండి వేరు చేయగానే ఏమవుతుంది? ఏమవుతుంది? చచ్చిపోతలేదు. భూమిలో నుండి పీకిన తర్వాత 2-3 గంటల తర్వాత ఆటోమేటిక్గా చనిపోతుంది, వాడిపోతుంది, తర్వాత చనిపోతుంది. అయితే దేవుని స్వరూపం ముందు, దేవుని పోలిక చొప్పున, దేవుని యొక్క జీవవాయువు ఉన్నటువంటి మానవుడు దేవునికి దూరం అయితే ఏమవుతున్నాడు? భూమిలో నుండి మొలిచేటువంటి మొక్క లేక నీళ్ళలో నుండి తీసినటువంటి ఒక జలచరము నీటిలోంచి తీయగానే తన ప్రాణం ఎట్లయితే కోల్పోతుందో, మొక్క ఎట్లయితే వాడిపోయి ఎండిపోయి చనిపోతుందో, దేవునిలో దేవుని స్వరూపము, దేవుని పోలిక, దేవుని యొక్క జీవవాయువు ఉన్నటువంటి మానవుడు దేవుని నుండి వేరైతే ఏమైపోతున్నాడు? వాడిపోతున్నాడు, ఎండిపోతున్నాడు, చనిపోతున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు దోషములను క్షమించేటువంటి వాడు. ఎంతవరకంటే మితి లేనటువంటి కనికరం చూపేటువంటి. ఎన్నో పర్యాయములు ప్రభుని అంగీకరించక మునుపు నీవు నేను మనము దేవుని గుర్తెరగినటువంటి వారమై దేవునికి విరోధంగా చేసినటువంటి కార్యములు లేక మాటలు విషయాలలో ప్రభు మన పట్ల కనికరమును చూపించాడు. కనుకనే నేడు నీవు నేను మనము ఇంకను సజీవులమై. వాస్తవానికి అక్కడ ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆదాము ఎక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డాడట? ఏదేను అంటే ఏదేనంటే అర్థం ఏంటి?
సహవాసము, ఉల్లాసము, ఉత్సాహము. అంటే ఆదాము ఉల్లాసము, ఉత్సాహము, సహవాసము, సంతోషము అనేటువంటి స్థలములో నుండి బయటకు వెళ్ళగొట్టబడ్డాడు. ఈ స్థలానికి ఇది ప్రకృతి అయితే వికృతి ఏమవుందాం? ప్రకృతి సహవాసము, సంతోషము, ఆనందము, ఉల్లాసం అంటే వికృతి ఏం చెప్పాలా? సహవాసం లేదు, ఎనిమి ఉంది, అక్కడ శత్రుత్వం ఉంది. ఆనందానికి విరోధమైనటువంటిది దుఃఖం ఉంది. సంతోషమునకు విరోధమైనటువంటిది బాధ ఉంది. ఆనందమునకు విరోధమైనటువంటి దుఃఖం ఉంది అక్కడ. అంటే ఆదాము దేవునిలో నుండి వేరు చేయబడ్డాడు. అందుకే చెప్పాడు కదా, మీరు వాటిని తినుదినమున నిత్యముగా. మనుషులు బ్రతికే ఉన్నారే, ఆదాము బ్రతికున్నప్పుడే కదా వారిని ఏదైనా నుండి వెళ్ళగొట్టాడు. మరే చనిపోలే. అంటే దేవుని నుండి వేరయ్యారు కాబట్టి వారి జీవమును. అందుకే ఎన్నో పర్యాయములు నీవు, నేను, మనము కూడా ప్రభువును అంగీకరించుకు మునుపు మన జీవితాలలో కనికరము చూపేటువంటి ఆ దేవుని గుర్తెరగకపోయినా 119వ కీర్తన 156వ వచనం ప్రకారంగా ఆయన యొక్క కనికరములు ఎటువంటి మితి లేనటువంటి కనికరములు మన పట్ల చూపించాడు. అలాగే మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా దోషములు క్షమించడంలో ఆయన వంటి వాడు మరొకడు లేడు, ఆయనతో సముడైన వాడు ఎవడు కూడా లేడు. కనుకనే ఇశ్రాయేలీయులు ఎన్నో పర్యాయములు దేవునికి విరోధంగా పాపములు చేశారు. ఇశ్రాయేలీయులు ఎన్నో పర్యాయములు దేవునికి విరోధంగా మాట్లాడుతూ వచ్చారు. ఇశ్రాయేలీయులు ఎన్నో పర్యాయములు దేవుని తృణీకరించారు. సమూయేలు ఎద్దకు వచ్చి అడిగారు, అయ్యా సమూయేలు, నువ్వే వృద్ధుడు అయిపోయావు, మమ్మలను పాలించేదాని కొరకు ఈ లోక మర్యాదను అనుసరించి మాకు రాజు కావాలని అడిగితే సమూయేలు వెంటనే దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గరికి చెప్పాడు, ప్రార్థన చేస్తారు. దేవుడు అన్నాడు, సమూయేలు, నువ్వెందుకు బాధపడతావు? వారు తృణీకరించింది నిన్ను కాదు, వారిని ఏలకుండా నన్నే వారు తృణీకరించారు. అనగా ఇశ్రాయేలు దేవుని తృణీకరించినటువంటి వారు. ఆయనను శేషించినటువంటి ప్రజల యొక్క దోషములను క్షమించడంలో ఆయన వంటి వాడు, సముడైన వాడు మరొకడు లేడు. కనుకనే మొదటిగా మనం ప్రభువును ఆరాధించబోతాం. ఎందుకంటే ఆయన వంటి వాడు ఎవడు కూడా లేడు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం మనం చదువుతాం. ఆకాశం కింద భూమి మీద ఇవ్వబడి ఏ నామమున మనం రక్షణ పొందలేము, కానీ యేసు అనేటువంటి నామములనే మనం రక్షణ పొందలేము. ఎందుకంటే యేసు క్రీస్తు నామము వలననే మనిషికి ఒక పాప క్షమాపణ కలుగుతుంది. అందుకే ఈ ఉదయ కాలంలో ప్రభువా, నీ వంటి వాడు ఎవడు లేడు. నా దోషములు క్షమించడంలో, లేక నా పాపములు క్షమించడంలో, నా యందు కనికరము చూపించడంలో మితి లేనటువంటి కనికరములు నా పట్ల మీరు చూపించారు. నా పాపము క్షమించడం నీతో సముడైన వాడు లేడు. కనుకనే ఈ ఉదయ కాలంలో నేను సజీవుడనై నూతన యెరూషలేములో నీవు నా పట్ల కనికరం చూపించేవి. అట్టి కనికరమును బట్టి నా కొద్ది స్తుతి ఆరాధన నీకు. కనికరము అనగా క్షమించుట. ఆయన క్షమించాడు కనుక మనము ప్రభుని ఏం చేయాలా? 10 మంది కుష్ఠరోగులు వచ్చారు ప్రభు దగ్గరకు, 10 మంది శుద్ధులయ్యారు. వెనుదిరిగి వచ్చిన వాడు ఒక్కడే. ప్రభు అడుగుతున్నాడు, మిగతా 90 ఎక్కడ? ఆ ఒక్కరిలో నీవు, నేను, మనం. ఆయన చేసినటువంటి ఆ కార్యము కొరకు ప్రభువును స్తుతించవలసిన వారంగా ఉన్నాం. మొదటి మరో మాట జ్ఞాపం చేస్తాం రండి. కీర్తన గ్రంథంలో 71వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 19వ వచనం. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడు ఎవడు? నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది అన్నప్పుడు దేవుడు నీతిమంతుడు కనుక ప్రజలను కూడా ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన నీతిమంతులుగా చేయాలనుకుంటున్నాడు. అదే లూకాసు వార్త 10వ అధ్యాయంలో, లేక మన్నించండి, లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుండి, ప్రార్థన చేయుటకై
ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. ఆ తర్వాత విషయం మనం మెరుగుదాం. పరిసయుడు ఎట్లా ప్రార్థన చేశాడు, సుంకరి ఎట్లా ప్రార్థన చేశాడు మనం మెరుగుదాం. అయితే సుంకరి ఎట్లా ప్రార్థన చేశాడంటే, ఆకాశం వైపైన కన్నులెత్తుటకు ధైర్యం చాలక పాపినైన నన్ను కరుణించు అని ప్రభువుని వేడుకొనగా అక్కడ రాయబడుతూ వచ్చింది 14వ వచనం, అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. నిన్ను అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అతను ఎందుకు నీతిమంతుడుగా తీర్చబడ్డా? పాపిలైన నన్ను క్షమించు అని అడగలే. అతను అన్నాడు, అయ్యా వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నా, ఈ దొంగల వలె ఈ చోరుల వలె నేను ఉండడంలే, నా రాబడిలో 10వ వంతు మీకు ఇస్తూ ఉన్నా అని తను చెప్తూ తను తానే హెచ్చించుకున్నాడు. అయితే ఈ సుంకరైనటువంటి వ్యక్తి తన నిజ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. పాపిలైన నన్ను క్షమించు అనగా అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చు. అయితే మనము 71వ కీర్తన 19వ వచనం చదువుతున్నప్పుడు, దేవా నీ నీతి మహా ఆకాశము కంటే ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడు దేవుడు. ఏంటి ఆయన చేసిన కార్యం అంటే, ఒక పాపిని, ఒక దౌర్భాగ్యుడిని, ఆకాశం వైపు కూడా కరుణెత్తుటకు ధైర్యం చాలటువంటి వ్యక్తిని ఎట్లా చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. ఇది దేవుళ్ళు అన్నటువంటి మహత్యం. ఆయన చేసేటువంటి గొప్ప కార్యం. ఇటు గొప్ప కార్యము ఎవడు కూడా ఏం చేయలేకపోతున్నాడు. అందుకే అంటాడు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి. విశ్వాసం మూలమును మనం ఎట్లా చేయబడ్డామట? నీతిమంతులుగా తీర్చబడ్డాం. కారణం ఏంటి? రండి రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలోకి వస్తాము. 1వ అధ్యాయము 17వ వచనం, ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. దేని యందు? అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి బయలుపరచబడింది. దేని యందట అంటే, ఇప్పుడు ఓ మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేర్చినట్టు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన మనకు నీతి, ఆయన మనకు విశ్వాసము కలిగేదాని కొరకే కారకుడు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు కలిసి ఉన్నాయి కదా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున ప్రతి భారమును సులువుగా చిక్కులు ప్రతి పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పంచప్రంగంలో ఓపికతో, విశ్వాసమునకు కర్త ఎవరు? ఆయనే. దానిని కొనసాగించేవాడెవరు? ఆయనే. విశ్వాసము అనేదానికి ఉనికి పట్టు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. అందుకే రోమా 5:1 ప్రకారంగా విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేర్చబడ్డాం. రోమా 1:17 ప్రకారంగా నీవు, నేను, మనము ప్రభునందు విశ్వాసము కలిగేదాని కొరకై ఆయన యందు లేక దాని యందు బయలుపరచబడిందంటే, అదే 1 కొరింథీ 1:37 ప్రకారంగా మనం చూస్తూ వచ్చాం. నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా నీవు, నేను, మనము
ఏమి చేయబడ్డామట? నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఒకవేళ నీతి అనేది రెండు రకాలుగా మనం బైబిల్లో చూస్తాము. అది కూడా జ్ఞాపకం చేస్తే మంచిదేమో. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోకి వస్తాం రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందని విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసము బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము చాలు. ఇక్కడ పౌలు రెండు నీతుల గురించి చెప్తున్నాడు. ధర్మశాస్త్రం వలన కలిగేటువంటి నీతి ఒకటి, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం వలన కలిగేటువంటి నీతి ఒకటి. ధర్మశాస్త్రం ఒక మనుషుడిని నీతిమంతునిగా తీర్చలేకపోయింది. ఆ కారణం చేతనే ధర్మశాస్త్రమును అనుగ్రహించినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే ధర్మశాస్త్రంలో నెరవేర్పు కొరక ఈ లోకంలోనికి వచ్చాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి రావడాన్ని బట్టి ధర్మశాస్త్రం నెరవేర్పు చూస్తాం. అదే ఋగ్వేదంలో మరుగు చేయబడిన యజ్ఞ పశువు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. ఆ యజ్ఞ పశువు యొక్క తలకు బొలుసు కంపగట్టాలి, అదే ముండ కిరీటాన్ని చూపిస్తుంది. ఆ యజ్ఞ పశువు యొక్క చర్మము నలుగురు పంచుకోవాలి, అదే యేసు ప్రభువు యొక్క అంగిని చీట్లు వేసిన అనుభవాన్ని మనం చూస్తాం. ఆ యజ్ఞ పశువు అయినటువంటి దానికి కాళ్ళకు చేతులకు మేకులు కొట్టబడాలి. ఇవన్నీ కూడా ఋగ్వేదంలో మనం చూడవచ్చు. అంటే ఈ యజ్ఞ పశువు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. ఈ యజ్ఞ పశువైన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై నిన్ను నన్ను మనలను నీతిమంతులుగా తీర్చేదాని కొరకై ఆయనయే విమోచనం అయ్యాడు. ఆయన ద్వారా మాత్రమే మనకు ధర్మశాస్త్రం నుండి కానీ మన పాపపు స్థితి నుండి కానీ లేక మనము నీతిమంతులుగా కాకుండా ఉన్నప్పుడు కూడా మనము నీతిమంతులుగా తీర్చబడ్డానికి గల కారణం ఏంటంటే ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వలన కలిగినటువంటి విమోచన వలన మాత్రం. అందుకే 71వ కీర్తన 19వ వచనంలో కీర్తనకారుడు అంటాడు కదా, చదివాం, దేవా నీ నీతి మహా ఆకాశమంత ఎత్తైనది. నీవు గొప్ప కార్యం చేసేవాడు, నీతో సాటి అయినవాడు మరొకడు లేడు. నిజమే, మనము నీతిమంతులు కాదు, మనము సుంకరుల వలె కళ్ళు ఎదురు కూడా ధైర్యం చాలినటువంటి వారిని, పాపలము, ప్రభువుని పిలిచేదానికి కొరకు అర్హత లేనటువంటి వారిని. అయితే ప్రభు మనల్ని ప్రేమించి పాపులమైనటువంటి మనలను, దౌర్భాగ్యమైనటువంటి మనలను దేవుని యొక్క ధర్మశాస్త్రములకు లేక ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులుగా చేయబడాలని ప్రయత్నం చేసేటువంటి మనలను ఆయన విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేశాడు. అందుకే నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో ఇశ్రాయేలు పాడిన పాట, యెహోవా నీ వంటి వాడు ఎవడు అంటే ఒక పాపిని వారి పాపం నుండి విడిపించి వారి యొక్క దౌర్భాగ్యమైన స్థితి నుంచి విడిపించి నీతిమంతులుగా తీర్చేటువంటి వాడు ఆయన వంటి వాడు మరొకడు. కనుకనే ఈ మధ్యాహ్నం నూతన యెరూషలేములో చేరినటువంటి మనం, దేవా నన్ను నీతిమంతులుగా తీర్చుటలో నీ వంటి వాడు మరొకడు కేవలం నేను విశ్వాసము చేత లేక మీరు కార్చిన అమూల్యమైన రక్తము చేత నా ప్రతి పాపమును కడిగి నన్ను నీతిమంతులుగా తీర్చేవే. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మాట చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి చాలు. ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి విశ్వాసము ద్వారా ఆయనకు కుమారులుగా చేయబడి ఆయనంతా పాపములు ఒప్పుకోవడం ద్వారా ఆయన రక్తం 1 యోహాను 1:9 ప్రకారంగా మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతులు కనుక సమస్త దుర్నీతి నుంచి మనలను కడిగి పవిత్రులుగా చేశాడు. అదే లూకా సువార్త 18:14 వచ్చిన ప్రకారంగా అతని కంటే ఇతడు నీతిమంతులుగా తీర్చబడి తన ఇంటికి. కనుక రెండవదిగా మనము ప్రభువును స్తుతించి ఆరాధించడం గల కారణం ఏంటంటే మనలను నీతిమంతులుగా తీర్చే విషయంలో
ఆయన వంటి వాడు మరి ఒకడు లేడు. అందుకొరకై ప్రభువును మనం స్తుతించి ఆరాధిస్తాం. మరో మాట జ్ఞాపకం చేస్తాం రండి. కీర్తన గ్రంథంలోనే 89వ కీర్తన, 89వ కీర్తన, కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 8వ వచనం. యెహోవా సైన్యములకు అధిపతి వగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాసత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, యెహోవా సైన్యములకు అధిపతి వగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు? ఆయన వంటి బలాఢ్యుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఆయన చేసేటువంటి బలమైన కార్యములు చేయటకు శక్తి కలిగినటువంటి వాడు ఎవరు కూడా లేరు. అందుకే కీర్తనకారుడు ఈ బలం వాడాడు. నిజమే, ఆయన బలాఢ్యుడే. ఈ దినము లేక ఈ సంవత్సరం మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానం కూడా, మనకు ఏమైనాడు? ఆయన బలమైనటువంటి దేవుడు. ఆయన ఎందుకు మనకు బలమై ఉన్నాడు అంటే, అపోస్తలుడు పౌలు అంటాడు కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, నన్ను బలపరచువాని అంటే నేను సమస్తమును అంటే ఒక వ్యక్తిని బలపరచాలి. ఒక వ్యక్తి బలవంతుడిగా చేయబడాలంటే ఆ వ్యక్తిని బలపరిచేటువంటి వారు ఎవరో కావాలి. ఆ వ్యక్తి బలపడాలంటే బలపరిచేటువంటి వారు కావాలి. ఆయన ఎవరో కాదు. పౌలు అన్నట్టు నన్ను బలపరచువాని ఏందే నేను సమస్తమును చేస్తానంటే, ఇప్పుడు దావీదు అంటున్నాడు, యెహోవా బలవంతుడు నీవే అంటే నీ వంటి బలాఢ్యుడు ఎవడు? ఎందుకు అంటే ఆయన బలవంతుడే. అయితే మనం ఎవరు? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఏమంటాడు అక్కడ? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, ఎలాగనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, మనం ఎటువంటి వారమట? బలహీనులు. మనము ఓటి కొండ వంటి వారు, త్రాసు మీద ధూళి వంటి వారు, చేదు నుండి జారేటువంటి బిందువు లాంటి వారు. యాకోబు 4:14 ప్రకారంగా కొంతసేపు కనబడే అంతలోనే మాయమయ్యేటువంటి ఆవిరి వంటి వారిని. మనం బలవంతులు మనకి చెప్పడానికి ఆధారం ఏమైనా ఉందా? ఏమీ లేదు. అయితే ఆయన అయితే బలవంతుడే. అయితే ఇక్కడ మనం చదివాం కదా, రోమా 5:6 ప్రకారంగా బలహీనులమైన లేక ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు, బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున చనిపోయాడు. ఎందుకు? ఎందుకు చనిపోయాడు? ఆయనలో ఉన్నటువంటి బలమును మనకు అనుగ్రహించేదాని కొరకు. ఇక్కడే దేవుని వాక్యంలో మనం చూడగలిగితే రండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఎందుకు మనం బలహీనమయ్యామంటే అసలు ఆ సంగతి చూస్తే మనకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుకుని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు గారా. ఎందుకు బలహీనులయ్యారు? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా ఏలైనగా మీరు ఇంకను బలహీనులై ఉండగా క్రిస్తు కాలంలో క్రీస్తు చనిపోయాడు అన్నాడే. ఎందుకు బలహీనం అయ్యామంటే, ఎందుకయ్యాం? శరీర సంబంధులం. అంటే ఆదికాండం 3వ అధ్యాయము 23-24 వచనం ప్రకారంగా ఏదో నుండి వెళ్ళగొట్టబడ్డాడు ఆదాము. అంటే దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టాడే, దేవునితో కలిసి జీవించేది విడిచిపెట్టాడే, లేక దేవునికి వేరైపోయాడే. ఆ కారణం చేతనే మనుషుడు ఏమయ్యాడు? శరీర సంబంధి అయ్యాడు. శరీర సంబంధి ఎప్పుడూ కూడా ఏమవుతున్నాడు? బలహీన అవుతున్నాడు. ఎందుకు శరీర సంబంధి బలహీన అవుతున్నాడు? రండి, రోమీయులకు రాసిన పత్రికలో
8వ అధ్యాయంలో మనం వివరంగా ఇక్కడ చూడవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంచుతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమును అయ్యున్నది. 7వ వచనం, ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రమును లోబడ నేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. 1 కొరింథీ 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా ఎటువంటి వారు మాట మనం శరీర సంబంధం కనుకనే బలహీనమయ్యాం. అయితే ఆయన అయితే బలవంతుడే. ఆయన బలము అంతా ఇంతని చెప్పడానికి వీలు లే. యోబు గ్రంథంలో మనం చదివితే 34, 35, 36, 37, 38 ఆ అధ్యాయాలన్నీ కూడా చదవండి. ఆయన బలం ఎంతో రుజువు అవుతుంది అక్కడ. అంటే మనమేమో శరీర సంబంధంగా ఉండి బలహీనమై ఉండగా మనల్ని బలపరచడానికి కొరకే ఆపురమైన యేసుక్రీస్తు ఏం చేశాడట? బలహీనమైనటువంటి మన కొరకై యుక్త కాలమున చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు? ఎట్లా చనిపోయాడట? రండి మత్తయి సువార్తలోకి వస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. ఆయనే మన బలహీనతలను వహించుకొని చనిపోయాడు. మనం ఏ శరీరానుసారంగా ఉన్నామో, శరీర విషయంలో ఎట్లయితే దేవునికి లోబడదో, దేవునికి విరోధమైందో, ధర్మశాస్త్రానికి విరోధమైందో, దేవుని సంతోషపరచలేదో, శరీర విషయంలో మనసు ఉంచుతుందో, మరణానికి పాత్రలమో, ఇవన్నీ కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు మనకు బదులుగా ఆయనే మన భారములన్నీ లేక మన బలహీనతలన్నీ భరించాడు. మనం ఏ విషయాల్లో బలహీనమో ఆయా విషయాలెల్లా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చేశాడు? భరించి గోల్గొతా కొండకు తీసుకుని పోబడ్డాడు. శిలువ మానుమై వేలాడదీయబడ్డాడు. తన దేహం అంతా కూడా నాగటి చాడు వలె దున్నపడింది. సొగసైన స్వరూపమైన కోల్పోయాడు. వ్యసనాక్రాంతుడిగా చేయబడ్డాడు. కురూపిగా చేయబడ్డాడు. చూసిన వారు ఎవరు కూడా గుర్తుపడడం లేదు. ఎండిన నేలలో మొలిచిన మొక్క వలె అయ్యాడు. ఎండి నేలలో మొలిచిన మొక్క. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2-3 వచనాలు మాట చూస్తాం. అంటే ఇక్కడ మొక్క దగ్గరికి వచ్చినప్పుడు సహజంగా హార్టికల్చర్ అర్థమవుతుంది. ఈ మొక్కలు 2 రకాలు. ఒకటి హార్డీ ప్లాంట్, అంటే మొండి జాతి మొక్కలు, ఎక్కడైనా దొరుకుతుంది. 2వ రకం ఆఫ్ హార్డీ ప్లాంట్. ఇవి కొన్ని స్థలాల్లోనే, అనుకూలమైన స్థలాల్లోనే పెరుగుతాయి. మనము యాపిల్ చెట్టు తెచ్చి ఇక్కడ పెంచాలనుకున్నాం మనకి పెరుగుద్దా? సరే, ఇవి ఈ 2 రకాలు అయితే ఇందులోనే ఎండోటెక్, ఎక్సోటెక్ అనేటువంటి 2 రకాలు ఉంటాయి మనలో. ఇవి కొన్ని సున్నితమైనటువంటివి, కొన్నేమో ఎట్లున్నా పర్లేదు ఎటువంటివి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కేవలం పరలోకంలో తండ్రి యొక్క కుడి పార్శ్వమున దేవదూతల చేత ఆరాధించబడేటువంటి వాడు. ఆయన యొక్క స్థితి అది. అయితే ఆయన ఏమయ్యాడు?
స్వరూపం కోల్పోయాడు, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అయ్యాడు. కారణం ఏంటి? ఒకటే చెప్పాలి, ఆయన మన పాపములన్నింటినీ కూడా లేక మన బలహీనతలన్నింటినీ కూడా భరించేదాని కొరకై, ఆయనలో ఉన్నటువంటి బలమును మనకి ఇచ్చేదాని కొరకై ఆయన ఆ స్థితిలోనికి తీసుకురాడు. కారణం ఒకటే, ఆయన వంటి వాడు మరి ఒకడు ఎవడూ లేడని రుజువు పరిచేదాని కోసం. అందుకే కీర్తనకారుడు చెప్పినట్లు, యెహోవా నీవు సైన్యములకు అధిపతి దేవుడవు, యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు? 59వ కీర్తన 8వ వచనం ప్రకారం ఆయన వంటి బలవంతుడు లేడు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి బలము మనకు అనుగ్రహించడానికి కొరకై ఆయన మన బలహీనతలన్నిటినీ కూడా భరించాడు. ఆయన మన వ్యసనములన్నిటినీ కూడా సహించాడు. ఆయన నిన్ను నన్ను మనను విడిపించాడు. ఆయన వంటి వాడు మరొకడు ఎవడో కూడా లేడు అని రుజువుపరిచాడు. కనుకనే నిర్గమకాండం 15వ అధ్యాయం ఇశ్రాయేలు వాడుతున్నారు, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు స్తుతి కీర్తనను బట్టి పూజుడు, అద్భుతములు చేయవాడు నీ వంటి వాడు ఎవడు? కనుకనే 15వ అధ్యాయం 1వ వచనంలో యెహోవాను గానము చేశాడు, ఆయన అతిశయించి జయించాడు అనేవాళ్ళు బాగు. ఈ మధ్యాహ్నం నూతన యెరూషలేములో చేరినటువంటి మనం కూడా అటు కీర్తన పాడాలి అంటే ఇటు అనుభవానికి వచ్చిన వారమై ఉంటాం. ప్రభు స్తోత్రం, ఇటు అనుభవానికి వచ్చిన వారమై ఉంటాం మనం. ఇంకా ఎవరైనా కీర్తన పాడలేకపోతున్నారంటే నీవు ఇటు అనుభవానికి ఇంకా రాలే. అటు అనుభవానికి వచ్చిన వారే, అనగా ఐగుప్తు నుంచి తప్పించబడిన వారే, ఎర్ర సముద్రం దాటిన వారే ఈ పాటను పాడారు. ప్రభు నిన్ను నన్ను మన ఐగుప్తు అనుభవం నుంచి తీసుకుని వచ్చాడు, ఎర్ర సముద్రం దాటించాడు. ఇంటి స్థితిలో నూతన కీర్తన పాడేదాని కొరకే ప్రభు మనలను నూతన ఉత్సవంలో మనం సిద్ధపరిచాడు. కనుకనే ఉదయ కాలంలో చేరి వచ్చిన మనం, యెహోవా నీ వంటి వాడు ఎవడూ లేడు. ఏ విషయంలో? నా దోషములను క్షమించే విషయంలో. నీతో సముడైన వాడు ఎవడు కూడా లేడు. నన్ను కనికరం చూపించట్లో నీ కనికరములు మితిలేనివిగా ఉన్నాయి. అందుకొరకై నీ కనికరములు నా పట్ల చూపించావు, నన్ను క్షమించావు కనుక నా స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తాను. రెండవదిగా 71వ కీర్తనలో మనం చూసాం 19వ వచనంలో, ఆయన నీతి మహా ఆకాశమంతా ఉన్నతమైనది. అంటే ఆయన నీతిమంతుడే. అయితే మనుషులు ఎటువంటి వారు? పాపులు, సుంకరుల వలె లేక పరిసయ్యుల వలె ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. నీతిమంతుడైన ఆ ప్రభు నీ కొరకై నా కొరకై నీతియు పరిశుద్ధతయు విమోచనమయ్యాడు. 1 కొరింథీయుల 37 ప్రకారం. అంటే ఆయన విమోచించకపోతే మనం నీతిమంతులుగా తీర్చబడే వారిని, ఒకవేళ మన జీవితంలో ధర్మశాస్త్రం వల్ల కలిగేటువంటి నీతి కలిగిన వారిని ఆశపడుతున్నామేమో. ధర్మశాస్త్రం ఒక మనిషిని ఎన్నడూ కూడా నీతిమంతులుగా తీర్చబడలేదు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుట ద్వారా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఆయన నీతిమంతుడే. అయితే మనం అనీతిమంతులం, పాపులం, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అందుకొరకే ప్రభువును మనం స్తుతిస్తాం. మూడవదిగా ఆయన 59వ కీర్తన 8వ వచనం ప్రకారంగా ఆయన బలవంతుడు, మనం ఎటువంటి వారిని? బలవంతుడు. అయితే మనలను బలపరిచేదాని కొరకై ఆ ప్రభు మన బలహీనతలన్నీ కూడా ఏమేసాడట? మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా ఆయన వహించాడు మన కొరకై. గొల్గొతా కొండకు వెళ్ళాడు, ఆ న్యాయపు తీర్పును పొంది సిలువను మోసి మేఘలతో కొట్టబడి తలపై ముళ్ళకిరీటం పెట్టబడి వ్యసనాక్రాంతుడుగా ఎండిన నేలలో మొలిచిన మొక్కవలే ఆయన. ఇటు ప్రేమకు ఏమిచ్చి మన రుణం తీరుస్తాం. కనుకనే దేవా నీ వంటి వాడు మరొకడు లేడు ప్రభు నా జీవితంలో. నీవు నా పట్ల చేసిన కార్యములు ఎన్నో మితి లేనివి. ఇంటి కార్యముల కొరకై ఏమిచ్చిన రుణం తీర్చుకోలేదు కనుక విరిగి నలుగురు హృదయంతో నా స్థుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాను ప్రభు అని మనం ప్రభువును స్తుతించి ఆరాధించే వారిగా ఉంటాం. కొన్ని నిమిషాలు
వ్యక్తిగత ఆరాధనలో మనం ప్రవేశిస్తాం. ఒక సహోదరుడు, ఒక సహోదరి వాళ్ళు మార్చి మనం ప్రభుని స్తుతించి ఆరాధిస్తాం. వాక్యం క్లుప్తంగా ఆరాధించండి, బిగ్గరగా ఆరాధించండి. అందరం ఆరాధించేదానికి